హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతా క్యూట్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. క్లీన్ చేసుకున్న ఫిషెస్లోకి పసుపు, కారం, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇందులోకి ఆవ నూనె కూడా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాలీస్ ఆవ నూనె యూస్ చేస్తారు. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మెయిన్గా ఈ రెసిపీకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ రెడీ చేస్తున్నా. మొదటగా ఆవాలు 1 స్పూను, నెక్స్ట్ ఏమో గసగసాలు, అందులో కొంచెం సరిపడా స్పైసీనెస్కి పచ్చిమిరపకాయలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంచో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆవ నూనె పోసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న మసాలా ఐటమ్స్ని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేప ముక్కలు ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ జీరా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ టమోటా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. నెక్స్ట్ ఆడించి ఉంచిన మసాలా వేసి బాగా కలుపుకోవాలి. నేను కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైం చేయడం ఫ్రెండ్స్. మా హస్బెండ్ నాకు పక్క నుండి చెప్తుంటే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వేయించి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. వాటర్ అంతా దగ్గర మగ్గాక గార్నిష్ చేసిన కొత్తిమీరని పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వెస్ట్ బెంగాలీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.